అందరికీ నమస్కారం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. శివుడు లేని చోటు ఎక్కడైనా ఉంటుందా? శివుడు లేని చోటెక్కడా అనే విషయం గురించి ఇప్పుడు ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. అవ్వయ్యార్ అనే వృద్ధురాలు పరమశివుని భక్తురాలు. ఆమె భక్తికి మెచ్చి గణపతి ఆమెను సశరీరంగా కైలాసానికి తీసుకెళ్తాడు. అవ్వ కడు వృద్ధురాలవటం వల్ల కాళ్ళు మడిచి కూర్చోలేక శంకరుడికి ముందు కాళ్ళు చాపి కూర్చుంది. అది చూసి పరమేశ్వరుని పక్కనే ఉన్న పార్వతీదేవికేమో మనసు చివుక్కుమంది. అలా కూర్చోవడం అపరాధం కదా అనే భావంతో అవ్వకు ఒకసారి చెప్పి చూడమని పతిని కోరింది. అమ్మో, ఆమె పరమ భక్తురాలు, ఆమెనేమీ అనకూడదు అని శివుడు సూచించాడు. అయినా పరమేశ్వరి ఆ అమర్యాదను సహించలేక చెలికత్తకు చెప్పి చూసింది. ఆ సఖి అవ్వను సమీపించి, అవ్వ, కాళ్ళు ఈశ్వరుని వైపు పెట్టొద్దు అంది. అప్పుడు ఆ వృద్ధురాలు, అలాగా అమ్మా, ఈశ్వరుడు లేని చోట ఎక్కడో చెప్పు, కాళ్ళు అటువైపు పెట్టుకుంటాను అంటూ పక్కకు తిప్పుకుందట. పరమేశ్వరుడు ఆ వైపున తిరిగాడు. అటు తిప్పితే అటు తిరిగాడు, ఎటు తిప్పితే అటు శంకరుడు తిరగవలసి వచ్చింది. అలా తిరుగుతూ పరమేశ్వరుడు పార్వతీదేవి వైపు చూసి, నేను చెబితే విన్నావు కాదు, ఆమె నన్ను ఎలా తిప్పుతున్నదో చూడు, అందుకే నేను నోరు మెదపకు అన్నాను. నేను భక్తులు వశమని నీకు తెలుసు కదా అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, అవ్వ, నన్ను క్షమించు అని ప్రార్థించింది. అయినా శివుడు లేని చోటు ఈ విశ్వంలో ఎక్కడైనా ఉందా? అన్నింటా ఆయనే, విశ్వమంతా శివమయం. ఓం నమః శివాయ.